నెంబర్ 2 అంటూ ఎవరు ఉండరని 1 నుండి 100 వరకు జగనే అని ఆ పార్టీ నాయకులు చెబుతుంటారు. కానీ జగన్ తర్వాత సజ్జల విజయసాయిరెడ్డి పేర్లు వినిపిస్తుంటాయి. అంతటి ప్రాధాన్యత సంతరించుకున్న విజయసాయిరెడ్డి అకస్మాత్తుగా పార్టీకి రాజీనామా చేయడం వెనుక పెద్ద కారణాలే ఉన్నాయట. వైఎస్ జగన్తో వచ్చిన విభేదాలే ఇంతటి నిర్ణయానికి కారణమట. ఇంతకు వీరిద్దరికి ఎక్కడ చెడింది? సాయిరెడ్డి భవిష్యత్తు ప్లాన్ ఏంటి? వైసీపీ మాజీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి వైఎస్ జగన్ కు ఎక్కడ చెడింది? సాయిరెడ్డిని ఏ విషయంలో జగన్ కోప్పడ్డారు? ఇప్పుడు సాయిరెడ్డి ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇదే చర్చ జరుగుతోంది. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పెద్దలకు వైఎస్ జగన్ కు మధ్య వారధిగా ఉంటూ ఎన్నో అంశాల్లో జగన్ కు ఢిల్లీ స్థాయిలో చేదోడు వాదోడుగా ఉన్న విజయసాయిరెడ్డి అకస్మాత్తుగా పార్టీకి రాజీనామా చేయడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. వైఎస్ జగన్ వద్దని వారించినా పదవిని, పార్టీని వదిలేయడానికే సాయిరెడ్డి నిర్ణయం తీసుకోవడం వెనుక అనేక కారణాలున్నట్లు తెలిసిందే. రాజీనామాకు ముందు జగన్ కు కాల్ చేసి తాను చెప్పాలనుకుంది చెప్పారని, జగన్ మాటలను అసలు పట్టించుకోలేదని తెలిసిందే. జగన్ కేసుల్లో జైలుకు కూడా వెళ్లిన సాయిరెడ్డి ఇప్పుడు జగన్ను పట్టించుకోకుండా వెళ్లిపోవడంపై చర్చ జరుగుతోంది. సాయిరెడ్డి రాజీనామా ప్రకటన అకస్మాత్తుగా వచ్చినా ఎన్నికలు ముగిసిన దగ్గర నుంచి ఆయన ఇదే ప్లాన్లో ఉన్నట్లు తెలిసింది. భవిష్యత్తు మీద స్పష్టమైన భరోసాతోనే సాయిరెడ్డి పార్టీని వీడారని, ప్రస్తుతం ఎదుర్కొంటున్న అనేక చిక్కుల నుంచి కూడా తప్పించుకోవడానికి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటపడిన తర్వాత అందులో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి జైలుకు వెళ్లినప్పుడే సాయిరెడ్డిపై జగన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి, అరవిందో ఫార్మా వ్యవస్థాపకుడు రాంప్రసాద్ రెడ్డి కుమారుడైన శరత్ చంద్రారెడ్డి గతంలో జగన్ అక్రమాస్తుల కేసులో కూడా నిందితుడిగా ఉన్నాడు. అయితే జగన్ కు తెలియకుండా లిక్కర్ వ్యవహారాలు నడిపి శరత్ చంద్రారెడ్డి జైలుకు వెళ్లడంతో ఇది కూడా తన మెడకు చుట్టుకుంటుందేమో అని జగన్ ఆందోళన చెందారట. అరవిందో ఫార్మా ఫ్యామిలీకి వియ్యంకుడైన విజయసాయిరెడ్డికి దీంట్లో ప్రమేయం ఉందేమోనని జగన్ అనుమానించారట. అప్పటినుంచి జగన్, సాయిరెడ్డి మధ్య గ్యాప్ పెరిగినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీకి అనేక సమస్యలు వెంటాడాయి. కాకినాడ సీపోర్ట్, కాకినాడ సెజ్ బదలాయింపు వ్యవహారాలపై నమోదైన కేసుల్లో విజయసాయిరెడ్డిని కూడా ఈడీ నిందితుడిగా చేర్చింది. ఈ క్రమంలో గత వారం గుట్టుచప్పుడు కాకుండా కాకినాడ పోర్టును తిరిగి కేవీ రావుకు అప్పగించారు. ఈ వ్యవహారం కనీసం జగన్కు ముందస్తు సమాచారం లేకుండానే జరిగిపోయింది. ఈ వ్యవహారం మొత్తం వైఎస్ జగన్కు తెలియకుండానే సాయిరెడ్డి నడిపించినట్లు తెలిసింది. కాకినాడ సీపోర్ట్, సెజ్ వ్యవహారాలు మరింతగా ముదిరితే మరోసారి జైలుకు వెళ్లాల్సి వస్తుందేమోనని సాయిరెడ్డి ఆందోళన చెందారట. పైగా ఇది వియ్యంకులతో మనస్పర్ధలకు దారితీస్తుందేమోననే అనుమానాలు కూడా వచ్చాయట. అందుకే మొత్తానికే రాజకీయాల నుంచి తప్పుకొని బీజేపీ అండతో కేసులను ఎదుర్కోవాలని సాయిరెడ్డి నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సాయిరెడ్డి కుమార్తె కూడా ఇలాంటి వివాదాల కారణంగా ఆమె అత్తగారింట్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. కుమార్తె భవిష్యత్తుపై ఆందోళన చెందిన సాయిరెడ్డి మొత్తానికి రాజకీయాలను వదిలేసి కేసుల నుంచి బయటపడ్డానికి బీజేపీ మద్దతు కోరినట్లు తెలిసింది. బీజేపీలో చేరితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అటువైపు నుంచి ఒత్తిడి కూడా వచ్చిందట.
కానీ కేవలం రాజీనామాతో సరిపెట్టినట్లు చర్చ జరుగుతోంది. సాయిరెడ్డి రాజీనామా ద్వారా ఖాళీ అయిన ఎంపీ స్థానాన్ని బీజేపీ గెలుచుకునే అవకాశాలున్నాయి. ఈ విధంగా లబ్ధి చేకూర్చడం ద్వారా బీజేపీ మద్దతు పొందగలనని సాయిరెడ్డి అంచనాకొచ్చారట. ఒకవైపు జగన్తో విభేదాలు, మరోవైపు బీజేపీ ఒత్తిడే రాజీనామాకు అసలు కారణమని తెలుస్తోంది. రాజకీయాలకు దూరంగా జరిగి వ్యవసాయం చేసుకుంటారని సాయిరెడ్డి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అయితే రాజకీయాలను సాయిరెడ్డి పూర్తిగా విడిచిపెట్టారనే చర్చ జరుగుతోంది. ఒకప్పుడు జగన్ మీడియాలో కీలకంగా వ్యవహరించిన సాయిరెడ్డి ఇప్పుడు సొంతంగా ఒక మీడియా సంస్థను స్థాపించడానికి కసరత్తు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. గతంలోనే ఈ ప్రయత్నాలు జరిగినా జగన్ వారించడంతో వెనక్కు తగ్గారని, ఇప్పుడు మాత్రం తన కోరిక నెరవేర్చుకునేందుకు అడుగులు వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. తన మీడియా సంస్థపై ఏ పార్టీ ముద్ర కూడా లేకుండా సాయిరెడ్డి జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అందుకే వైసీపీకి రాజీనామా చేసినా బీజేపీలో మాత్రం చేరడం లేదని తెలిసింది. మొత్తానికి సాయిరెడ్డి వ్యక్తిగత చిక్కుల నుంచి బయటపడి తన మీడియా సంస్థ కలను నెరవేర్చుకోవడానికే ఇంత పెద్ద రిస్క్ తీసుకున్నారని తెలిసింది. మరి సాయిరెడ్డి నిజంగా ఏం చేయబోతున్నారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.